ఇండియాలో చాలా కాలంగా ఒకే లెవెల్లో నిలిచిపోయిన ఆయిల్ ప్రైజెస్ సడన్ గా కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఆకాశాన్ని తాకడం స్టార్ట్ చేశాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ప్రైజెస్ ను మూడోసారి పెంచారు. ఈ మొత్తం ఆర్థిక భారం కేవలం ఒక్క వారం వ్యవధిలోనే నేరుగా సాధారణ ప్రజల జోబులపైన పడింది. వరుసగా జరుగుతున్న ఫ్యూయల్ ప్రైజెస్ హైక్స్ తర్వాత ఈ రోజు దేశంలో మెయిన్ మెట్రో సిటీస్ లో ప్రైజెస్ కొత్త రికార్డు లెవెల్ కి చేరుకున్నాయి. ముంబైలో పెట్రోల్ ప్రైసు 111 రూపాయలు దాటిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ప్రైసు దాదాపు 102 రూపీస్ ప్రతి లీటర్ మార్కును తాకింది. ప్రస్తుతం హైదరాబాద్ లో పెట్రోల్ 115 రూపీస్, డీజిల్ 103 ప్రతి లీటర్ కి అమ్ముడవుతుంది. ఇవి గత 4 ఏళ్లలో అంటే 2022 తర్వాత ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన అత్యధిక ప్రైజెస్. కానీ ఈ మొత్తం ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ లో అసలు వార్త ఈ ప్రైజెస్ పెరుగుదల కాదు. మెయిన్ పరిపాలన మరియు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఏమిటంటే ఈ 10 రోజుల ముందు చాలా లాంగ్ టర్మ్ పాటు పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ లో ఒక్కసారి కూడా పెద్ద పెరుగుదల జరగలేదు. ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు జరిగాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కంటిన్యూస్ గా మారుతూ వచ్చాయి. డాలర్ తో పోలిస్తే ఇండియా రూపాయి కూడా బలహీనపడింది. అయినప్పటికీ డొమెస్టిక్ మార్కెట్ లో ప్రైజెస్ ను పూర్తిగా స్థిరంగా ఉంచారు. కానీ సడన్ గా 10 రోజుల వ్యవధిలో 3 సార్లు ప్రైజెస్ ను పెంచేశారు. ఈ మొత్తం సంక్షోభం మధ్య ఇప్పుడు 3 మెయిన్ ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. వాటి ఆన్సర్స్ ప్రతి సిటిజన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి ప్రశ్న ఏంటంటే ఇంతకాలం ఆయిల్ ప్రైజెస్ ను ఎందుకు ఇలా ఫ్రీజ్ చేసి ఉంచారు? రెండవ ప్రశ్న ఏమిటంటే సడన్ గా ఈ ప్రైజెస్ ను పెంచే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మూడవది ఇంకా అత్యంత ముఖ్యమైన ప్రశ్న, ఈ సంవత్సరాల కాలంలో ఆయిల్ కంపెనీస్ కు వచ్చిన భారీ ఆర్థిక నష్టాన్ని చివరకు ఎవరు భరిస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ డీటెయిల్డ్ గా ఆన్సర్స్ ను ఈ వీడియోలో వివరంగా అర్థం చేసుకుందాం. ఈ మొత్తం టైం లైన్ ను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ కథ మే 15న మొదలవుతుంది. ఆ రోజు పెట్రోలు, డీజిల్ రెండిటిపైన డైరెక్ట్ గా ప్రతి లీటర్ కి 3 రూపాయలు పెంచారు. గత కొన్ని నెలల తర్వాత ఫ్యూయల్ ప్రైజెస్ లో ఇంత పెద్ద పెరుగుదల ఇదే మొదటిసారి. ఆ తర్వాత కేవలం 4 రోజులకే అంటే మే 19న ఆయిల్ కంపెనీస్ మళ్ళీ ప్రతి లీటర్ కి 90 పైసలు పెంచారు. ఇంకా మే 23న మూడోసారి ప్రైజెస్ ను 87 నుంచి 91 పైసల వరకు పెంచారు. ఇంకా మే 25న నాలుగోసారి పెట్రోల్ ప్రైజెస్ ను 2 రూపాయల 61 పైసలు పెంచారు. అంటే కేవలం 10 రోజుల వ్యవధిలోనే పెట్రోలు, డీజిల్ ప్రైజెస్ దాదాపు 5 రూపాయల ప్రతి లీటర్ వరకు పెరిగిపోయాయి. దీని ఎఫెక్ట్ డైరెక్ట్ గా సాధారణ మనిషి జోబు పైన పడింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇండియాలో ఫ్యూయల్ ప్రైజెస్ సడన్ గా ఎందుకు వరుసగా పెరగడం మొదలైంది? కేవలం పెట్రోల్ బంకుల్లో ఆయిల్ నింపించుకోవడం మాత్రమే ఖరీదైందా, లేక దీని వెనుక ఒక పెద్ద ఫైనాన్షియల్ చైన్ రియాక్షన్ ప్రారంభమైందా? దీని ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో మీ ఫుడ్, మీ ప్రయాణం, మీ బిజినెస్, మీ రోజువారీ జీవితం పైన పడబోతుందా? మిడిల్ ఈస్ట్ లో చాలా కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తత ప్రభావం ఇండియాతో పాటు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపైన పడుతుంది. యుద్ధాలు, సైనిక ఉద్రిక్తతలకు సంబంధించిన వార్తలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలకు ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఉద్రిక్తతలు జరుగుతున్న ప్రాంతం నుంచే ప్రపంచానికి అవసరమైన భారీ మొత్తంలో క్రూడ్ ఆయిల్ సప్లై అవుతుంది. ఆ ప్రాంతంలో సంక్షోభం మరింత తీవ్రమవుతుండగానే గ్లోబల్ ఆయిల్ మార్కెట్స్ లో కలకలం మొదలవుతుంది. ఆయిల్ ప్రైజెస్ పెరగడం ప్రారంభమవుతుంది. షిప్పింగ్ రూట్ల పైన ప్రమాద భయం పెరుగుతుంది. దాని ఎఫెక్ట్ ముఖ్యంగా తమ ఆయిల్స్ ను బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే దేశాలపైన పడుతుంది. ఇండియా కూడా అలాంటి దేశాల్లో ఒకటి. మన అవసరాల్లో దాదాపు 85% క్రూడ్ ఆయిల్ ను విదేశాల నుంచి కొనుగోలు చేస్తుంది. అంటే మనం పెట్రోల్ బంకుల్లో నింపుకునే ఆయిల్ కు సోర్సెస్ డైరెక్ట్ గా గ్లోబల్ మార్కెట్ తో కనెక్ట్ అయి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇండియాకి ఇంపోర్ట్ బిల్లు పెరుగుతుంది. ఇంపోర్ట్ బిల్లు పెరిగితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పైన ఒత్తిడి పెరుగుతుంది. కంపెనీల ఖర్చు పెరిగితే చివరికి దాని ఎఫెక్ట్ పెట్రోల్ ప్రైజెస్ పైన కనిపిస్తుంది. ఇప్పుడు పెరిగిన 90 పైసలు వినడానికి చిన్న మొత్తంలా అనిపించవచ్చు. చాలా మంది అరే కేవలం 1 రూపాయి మాత్రమే కదా పెరిగింది అని అనుకుంటారు. కానీ దీన్ని మరో యాంగిల్లో చూడండి. మీ బైకు ప్రతి నెల 20 నుంచి 25 లీటర్ల పెట్రోల్ తాగితే ఖర్చు పెరుగుతుంది. మీ కారు ఎక్కువగా నడిస్తే మీ ఖర్చు కూడా పెరుగుతుంది. వేల లీటర్ల డీజిల్లు కాల్చే ట్రక్కులు ఆపరేటింగ్ కాస్టు ఒక్కసారిగా పెరుగుతుంది. ఆ ఖర్చు తర్వాత ప్రతి వస్తువు ప్రైజెస్ లో కలుపుతారు. అంటే పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ పెరుగుదల ఎఫెక్ట్ కేవలం పెట్రోల్ బంక్ వరకే లిమిట్ కాదు. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో డామినో ఎఫెక్ట్ లా వ్యాపిస్తుంది.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి ఆయిల్ కంపెనీస్ రీటైల్ ఫ్యూయల్ ప్రైజెస్ను నిర్ణయించే టైంలో కేవలం ఈ రోజు ఉన్న క్రూడ్ ఆయిల్ ప్రైజెస్నే చూడవు. అవి గ్లోబల్ రిస్క్, ఇన్వెంటరీ కాస్ట్, ఫ్యూచర్ సప్లై సమస్యలు, అండర్ రికవరీ వంటి పాయింట్స్ను కూడా కన్సిడర్లోకి తీసుకుంటాయి. వారికి భవిష్యత్తులో ఖర్చులు ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తే ప్రైజింగ్ డెసిషన్స్ కూడా అదే విధంగా తీసుకుంటారు. అంటే కొన్నిసార్లు ఫ్యూయల్ ప్రైజెస్ హైక్ కేవలం ప్రస్తుతం ఆయిల్ రేటు కారణంగా కాకుండా రాబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి కూడా చేస్తారు. ఫిబ్రవరి 2026లో ఇండియా యొక్క క్రూడ్ ఆయిల్ ఇంపోర్టు బాస్కెట్ ప్రైజు ప్రతి బ్యారెల్కు $69 దగ్గర ఉండేది. ఆ తర్వాత వెస్ట్ ఏషియాలో సడన్ గా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. కొన్ని వారాల్లోనే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగి ప్రతి బ్యారెల్కు $113 నుంచి $114 వరకు చేరుకున్నాయి. అంటే కేవలం కొన్ని వారాల్లోనే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్లో 50% కంటే ఎక్కువ పెరుగుదల రిజిస్టర్ అయింది. అయినప్పటికీ దేశంలోని పిఎస్యు కంపెనీస్ ఈ మొత్తం సంక్షోభం సమయంలో కూడా ఫ్యూయల్ని పాత ప్రైజెస్కే అమ్ముతూ వచ్చాయి. అయితే దీనికి ప్రభుత్వం తెలిపిన కారణం ఏంటంటే యూజర్స్ను వాలటైల్ గ్లోబల్ ప్రైజెస్ ప్రభావం నుంచి కాపాడాలని భావించామని. ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న, ఇది కేవలం టెంపరరీ పెరుగుదలేనా లేక ఫ్యూయల్ ప్రైజెస్ ఇంకా పెరిగే అవకాశం ఉందా? దీనికి సమాధానం పూర్తిగా మిడిల్ ఈస్ట్ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుంది అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఘర్షణ ఎక్కువ కాలం కొనసాగితే, షిప్పింగ్ ఎఫెక్ట్ అయితే, హార్మోజ్ స్ట్రైట్ వంటి కీలక మార్గాలపైన ప్రమాదం పెరిగితే, లేదా గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో ప్యానిక్ మరింత పెరిగితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంకా ఎగబాకే అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇండియా లాంటి ఇంపోర్టెడ్ డిపెండెంట్ దేశాలపైన ఒత్తిడి మరింత పెరుగుతుంది. అయితే ఇక్కడ ఇండియా దగ్గర కొన్ని ఆల్టర్నేట్స్ కూడా ఉన్నాయి. ఇండియా పూర్తిగా మిడిల్ ఈస్ట్ పైనే ఆధారపడలేదు. గత కొన్ని సంవత్సరాల్లో ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ను భారీగా పెంచింది. అవసరమైతే వెనుజులా వంటి దేశాల నుంచి కూడా ఆయిల్ కొనుగోలు చేసే మార్గాలను చెక్ చేస్తుంది. అంటే ఒకవేళ గల్ఫ్ ప్రాంతం నుంచి సప్లైలో అంతరాయం కలిగితే ఇండియా కొంతవరకు వేరే సప్లయర్స్ వైపు మారే అవకాశం ఉంది. రీసెంట్ నెలల్లో ఇండియన్ రిఫైనరీస్ రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలుని పెంచాయి. వెనుజులాను కూడా ఒక బ్యాకప్ సోర్స్గా చెక్ చేస్తున్నారు. కానీ ఆల్టర్నేట్లు ఉన్నాయంటే చవకగా ఆయిల్ దొరుకుతుందని కాదు. రష్యా నుంచి ఆయిల్ వస్తే షిప్పింగ్ కాస్ట్, పేమెంట్ మెకానిజము, అవైలబిలిటీ వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. వెనుజులా నుంచి సప్లై వస్తే రిఫైనరీ కంపాటబిలిటీ, లాజిస్టిక్స్ లిమిట్స్ ఉంటాయి. అంటే ఇండియా దగ్గర బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ గ్లోబల్ మార్కెట్లో మొత్తం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతే ఈ ఆల్టర్నేట్స్ కూడా పూర్తిగా రిలీఫ్ ఇవ్వలేవు. ఫ్యూయల్ ప్రైజెస్ హైక్స్ మొత్తం ఆర్థిక వ్యవస్థను ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకంటే పెట్రోలు, డీజిల్ కేవలం వెహికల్లో ఉపయోగించే ఫ్యూయల్ మాత్రమే కాదు, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే మొత్తం వ్యవస్థలో భాగం. మొదట మిడిల్ క్లాస్ గురించి మాట్లాడితే ఇదే క్లాసు జీవితంలో అత్యధిక బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తుంది. ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, ఈఎంఐలు, కరెంటు బిల్లులు, మందుల ఖర్చులు, రేషన్ ఖర్చు, వీటన్నిటికీ తోడు ప్రతిరోజు ప్రయాణ ఖర్చు కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ ప్రైజెస్ పెరిగితే ఫస్ట్ గందరగోళానికి గురయ్యేది నెలవారీ బడ్జెటే. ప్రతిరోజు బైకు లేదా కారులో ఆఫీస్కి వెళ్లే వ్యక్తి, పిల్లలను స్కూల్కి తీసుకెళ్లే తల్లిదండ్రులు, మార్కెట్కి వెళ్లేవాళ్ళు, వీరందరూ ప్రతి వారం ఫ్యూయల్ పైన ఎక్స్ట్రా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. వినడానికి 50 లేదా 100 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవ్వడం చిన్న విషయం అనిపించవచ్చు. కానీ నెలాఖరుకు అదే మొత్తం పెద్ద భారంగా మారుతుంది. అసలు సమస్య ఏంటంటే జీతం వెంటనే పెరగదు, కానీ ఖర్చులు మాత్రం వెంటనే పెరుగుతున్నాయి. అంటే మిడిల్ క్లాసు ఆదాయం అలాగే ఉండిపోతుంది, కానీ జోబు నుంచి బయటకు వెళ్లే డబ్బు మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు తక్కువ ఆదాయం ఉన్న వర్గాల గురించి మాట్లాడితే చాలామంది వాళ్ళ దగ్గర వెహికల్సే లేవు కాబట్టి ఫ్యూయల్ ప్రైజెస్తో వాళ్లకు ఏమి సంబంధం అని అనుకుంటారు. కానీ నిజానికి తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలపైన దీని ఎఫెక్ట్ చాలాసార్లు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డీజిల్ ప్రైజెస్ పెరిగిన వెంటనే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగితే కూరగాయలు, పండ్లు, పాలు, రేషన్, మందులు, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంటు మరియు రోజువారీ అవసరాలన్నీ మార్కెట్కి చేరేసరికి మరింత కాస్ట్లీ అవుతాయి. అంటే ఎప్పుడూ పెట్రోల్ బంక్కి వెళ్ళి ఆయిల్ నింపుకొని వ్యక్తికి మార్కెట్లో పెరిగిన ప్రైజెస్ రూపంలో దెబ్బ తగులుతుంది. ఒక పేద కుటుంబానికి 10 రూపాయల పెరుగుదల కూడా చాలా పెద్ద విషయం. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ ఇప్పటికే చాలా లిమిటెడ్గా ఉంటుంది.
ఫ్యూయల్ ప్రైజెస్ పెరుగుదలలో అత్యంత పెద్ద ఎఫెక్ట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ పైన కనిపిస్తుంది. మీరు కొనుగోలు చేసే కూరగాయలు, పాలు, పండ్లు, పప్పులు, పిండి, రేషన్ ఇవి డైరెక్ట్గా షాపుకి రావు. వీటి వెనక కూడా పెద్ద ట్రాన్స్పోర్ట్ చైన్ ఉంటుంది. ఇండియా ఆర్థిక వ్యవస్థ మొత్తం ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ పైన ఆధారపడి ఉంది. ఈ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ పూర్తిగా డీజిల్ పైన ఆధారపడింది. ఒక సిటీ నుంచి మరో సిటీకి రేషను, మందులు, పండ్లు, కూరగాయలు, బట్టలు, సిమెంటు, ఎలక్ట్రానిక్స్ అన్ని ట్రక్ నెట్వర్క్ ద్వారానే చేరతాయి. డీజిల్ ప్రైజెస్ పెరిగితే ట్రక్ ఆపరేటర్స్ ఆపరేటింగ్ కాస్టు పెరుగుతుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించే ట్రక్కులు వేల లీటర్ల డీజిల్ ఉపయోగిస్తాయి. అందుకే ఫ్యూయల్ ప్రైజెస్ లో చిన్న పెరుగుదల కూడా వారికి భారీ ఖర్చుగా మారుతుంది. ఇప్పుడు ట్రక్ ఓనర్స్ ఈ ఎక్స్ట్రా ఖర్చుని వాళ్ళ జోబు నుంచి భరించడు. అతను ఫ్రైట్ ఛార్జీలను పెంచుతాడు. ఫ్రైట్ ఛార్జీలు పెరిగితే హోల్సేల్ సెల్లర్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత రీటైలర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. చివరికి యూజర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అంటే ట్రక్ డీజిల్ బిల్లు కూడా చివరికి తిరిగి మీ జోబుకే చేరుతుంది. ఈ రోజు సిటీస్ లో ఆన్లైన్ డెలివరీ సర్వీసెస్, ఫుడ్ యాప్స్, గ్రోసరీ డెలివరీస్, కొరియర్ సర్వీసెస్, ఈ కామర్స్ మొత్తం ఫ్యూయల్ డిపెండెంట్ లాజిస్టిక్స్ పైనే నడుస్తున్నాయి. డెలివరీ బైక్స్ పెట్రోల్ తో నడుస్తాయి. సప్లై ట్రక్కులు డీజిల్ తో నడుస్తాయి. ఫ్యూయల్ ప్రైజెస్ వరుసగా పెరుగుతుంటే లాజిస్టిక్స్ ఖర్చులు కూడా పెరుగుతాయి. దాని అర్థం డెలివరీ ఖర్చులు పెరగచ్చు, ప్లాట్ఫామ్ ఫీజెస్ పెరగచ్చు, సర్వీస్ కాస్ట్ పెరగచ్చు. అంటే రాబోయే రోజుల్లో అదే భోజనం, అదే గ్రోసరీస్ లేదా అదే పార్సిల్ కోసం మీరు ఇంతకంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి రావచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా దీని ఎఫెక్ట్ నుంచి తప్పించుకోదు. ఆటోలు, టాక్సీలు, క్యాబ్ సర్వీసెస్, ప్రైవేట్ బస్సెస్, స్కూల్ ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ ఫ్యూయల్ ఖర్చులపైనే ఆధారపడి ఉంటాయి. పెట్రోలు, డీజిల్ ప్రైజెస్ పెరిగితే ఆటో డ్రైవర్లు ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తారు. టాక్సీ ఫెయిర్లు పెరగచ్చు, బస్ ఛార్జీలు కూడా ఖరీదవ్వచ్చు. అంటే సొంత వెహికల్ లేని వారికి కూడా రిలీఫ్ ఉండదు. వారి రోజువారీ ప్రయాణ ఖర్చు కూడా పెరిగిపోవచ్చు. మీకేమనిపిస్తుంది? ఈ పెరుగుదల ఇక్కడితో ఆగిపోతుందా, లేక రాబోయే రోజుల్లో ఇన్ఫ్లేషన్ ఒత్తిడి ఇంకా పెరుగుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.